మనం ప్రీవియస్ క్లాస్లో మీకు ఎగ్జాంపుల్ 3 హోంవర్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. రైట్ రాంగ్ చూసుకోండి. ముందర ప్రొఫార్మా గీయాలండి. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అమర్. అమర్ పుస్తకాల్లో డబ్బులు రాయమని చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రొఫార్మా గీయాలండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్, క్రెడిట్. డెబిట్, క్రెడిట్. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్. డెబిట్, క్రెడిట్. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టాలండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అమర్. జర్నల్ ఎంట్రీస్ in the books of Amar. Journal entries in the books of Amar. First ఏంటంటే 2014 January 1st అంటే 2014 January 1st అని వేయాలండి. ఏమండి, ఇంట్రడ్యూస్డ్ క్యాష్, స్టాక్ అండ్ ఫర్నిచర్ ఇంటూ ది బిజినెస్. అంటే వ్యాపారంలో కంటండి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి క్యాష్, స్టాకు, ఫర్నిచరు. మన క్యాష్ ఓన్లీ ఇంట్రడ్యూస్ చేసేటువంటి క్యాష్ అకౌంట్ ఎటారంటామండి.
అని మొట్టమొదటి స్టార్టింగ్లో పెట్టేదాన్ని ఏమంటారు, క్యాపిటల్ అంటారని చెప్పాను. 2 క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. ఇప్పుడు ఏం తీసుకొస్తున్నాడు, క్యాష్ తీసుకొస్తున్నాడు, స్టాక్ తీసుకొస్తున్నాడు, ఫర్నిచర్ కూడా తీసుకురావడం జరుగుతుందండి. అంచేత మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్స్ ఏంటి, క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్. అలాగే తర్వాత స్టాక్ అకౌంట్ డెటార్. తర్వాత ఫర్నిచర్ అకౌంట్ డెటార్. స్టాక్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్, స్టాక్ అకౌంట్ డెటార్, ఫర్నిచర్ అకౌంట్ డెటార్. స్టాక్ ఎంత, క్యాష్ ఎంత, 80,000. 80,000. స్టాక్ ఎంత, 12,000. ఫర్నిచర్ ఎంత, 8,000. టు క్యాపిటల్ అకౌంట్, 1 lakh. being introduced cash, stock, furniture into the business. అర్థమైందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి బాట్ మిషనరీ. అక్కడ మనం మిషనరీ అనే ఎసెట్ని బాట్ చేయడం జరిగిందండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, మిషనరీ. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, క్యాష్ అకౌంట్. అంచేది ఏం రాయాలి మనం, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్ అండి, క్యాష్ ట్రాన్సాక్షన్ కదా. బీయింగ్ బాట్ మిషనరీ అని వదిలేచ్చండి, లేకపోతే ఫర్ క్యాష్ అని రాయచ్చు. ఎంతండి అమౌంట్, 30,000. డెబిట్ 30,000 టు క్రెడిట్ 30,000. ఓకేనా. మనకు తర్వాత నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత ముందు ఏ చాప్టర్స్లోకి వెళ్ళినా సరే ఎంట్రీస్ మాత్రం బాగా రావాలి. ఎంట్రీస్ లేకపోతే మనం ఏమీ చెయ్యలేము. అదేంటండి. తర్వాత నెక్స్ట్ January 3rd అండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. అంటే గూడ్స్ పర్చేజ్ చేసాం, మీకు చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. పర్చేజెస్ అకౌంట్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చెప్తుంది, డెబిట్ బ్యాలెన్స్ చెప్తుంది. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, పర్చేజెస్. పర్చేజెస్ అకౌంట్ డెటార్. టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. అంతే అండి. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అండి. ఓకేనా. తర్వాత
5th, January 5th. Purchased goods for credit 7,000 rupees from జగన్. జగన్ నుండి అరువుకి కొన్న సరుకు అంటున్నాడండి. పర్చేజ్ చేసాం, మీకు ఇప్పుడే చెప్పడం జరిగిందండి. పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. పర్చేజ్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చూపుతుందండి? డెబిట్ బ్యాలెన్స్ చూపుతుందండి. అందుచేత పర్చేజెస్ అకౌంట్ డెటార్ ఇదేంటి? క్యాష్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఆడే క్రెడిట్ అంటున్నాడు, మనం ఏం ఆలోచించట్లేదు. గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? జగన్. ఏమవుతుందండి? గివింగ్ ఆస్పెక్ట్ జగన్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ జగన్ అకౌంట్. ఎంతండి అమౌంట్? 7,000. ఎంతండి? 7,000. ఇందాక దానికి అమౌంట్ వేయలేదండి. థర్డ్ ఇది 5,000. ఇది being goods purchased on credit అని అనువదించు. బీయింగ్ గుడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ లేదా ఫ్రమ్ జగన్. అర్థమైందండి? చూసారు కదా, మీకు ఆత్మాట చెప్పడం జరిగింది. ఇది ఎసిట్ పర్చేజెస్. ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ ఎసిట్ మనం పర్చేజ్ చేసామో ఆ ఎసిట్ని డెబిట్ చేయాలి. మిషనరీని పర్చేజ్ చేసాం కనుక మిషనరీ అకౌంట్ డెటార్ అని రాసాం. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక మనం ఏం రాసాం? టు క్యాష్ అకౌంట్. మనం ఏమి ఇచ్చాం? క్యాష్ ఇచ్చాం. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. అంటే టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. తర్వాత ఏంటి? ఇదేమో ఎసిట్ పర్చేజ్, ఇది గూడ్స్ పర్చేజ్డ్. గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ డెటార్. ఇదేంటి? క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? టు క్యాష్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ఇది పర్చేజెసే కానీ ఇది క్రెడిట్ పర్చేజ్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. పర్చేజ్ అకౌంట్ డెటార్. గివింగ్ ఆస్పెక్ట్ అంటే ఎవరు ఇచ్చారు? జగన్ ఇచ్చాడు. అంటే జగన్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ వచ్చి సోల్డ్ గూడ్స్ అంటే సరుకు అమ్మకాలు. ఇందులో నియమధ్యానం ఉందా? ఏమీ లేదండి. అంటే అది ఏమవుతుంది? క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏమవుతుంది? క్యాష్ ట్రాన్సాక్షన్. 2014 January 7 అండి. మనకి సేల్స్ అనేది ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? సేల్స్ అవుతుంది అండి. గూడ్స్ బదులు ఏం రాయాలి? సేల్స్ అయితే సేల్స్, పర్చేజ్ రాయాలని చెప్పుకున్నాం మనం. సేల్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాష్. అంటే క్యాష్ అకౌంట్ డెటార్ క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెట్ సేల్స్ అకౌంట్ 10,000. being sold goods for cash. తర్వాత 8th సోల్డ్ గూడ్స్ టు లలిత. ఇది సేల్సే. ఇప్పుడు చెప్పబోయేది సేల్సే. సేల్స్ అనేది ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చూపుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. ఇదేంటి? సోల్డ్ గూడ్స్ టు లలిత అనేది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంటే అరువు వ్యవహారం. అంటే క్యాష్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు ఇందులో. అక్కడ చూసారు కదా, మనకు లలిత అనేది ఉంది, క్యాష్ అనేది వెళ్ళలేదు. సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి?
లలిత. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? గూడ్స్ బదులు ఏం అర్థం? సేల్స్ కనుక సేల్స్ అకౌంట్ అని రాయడం జరుగుతుందండి. లలిత అకౌంట్ డెటార్. లలిత అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. లలిత అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 6,000 being sold goods to Lalita. బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు లలిత. చూసారు కదా, సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక లలిత అకౌంట్ని డెబిట్ చేయడం జరిగింది. తర్వాత డెఫర్షియేషన్ ఆన్ ఫర్నిచర్. తర్వాత ఏంటి? డెఫర్షియేషన్ ఆన్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ మీద తరుగుదల. అక్కడ డెఫర్షియేషన్ అనేది ఏంటి? లాస్. మన లాస్ అనేది దేనికి చెందుతుంది? నామినల్ అకౌంట్కి చెందుతుంది. మీకు తెలుసు నామినల్ అకౌంట్ రూల్ ఏంటో? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రియేట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అక్కడ అది లాస్ కనుక డెఫర్షియేషన్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? డెఫర్షియేషన్ అకౌంట్. డెఫర్షియేషన్ అకౌంట్ డెటార్. డెఫర్షియేషన్ అకౌంట్ డెటార్ టు దేని మీద అంటే గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? ఫర్నిచర్ మీద. అంటే ఫర్నిచర్ అకౌంట్. మన డెఫర్షియేషన్ అనేది దేని మీద ఏర్పడింది? ఫర్నిచర్ మీద ఏర్పడింది. ఫర్నిచర్ మీద తగ్గుదల ఏర్పడింది. ఓకేనా? 1,000 being depreciation on furniture. తర్వాత నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత 5,800 రూపీస్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. లలిత దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ అయిందంటండి. ఏంటి? ఫుల్ సెటిల్మెంట్ కింద. మనం లలితకి మనం సేల్ చేయడం జరిగిందండి 6,000 రూపీస్. అంటే మనకి రిసీవింగ్ అవ్వాల్సిన బ్యాలెన్స్ ఎంత? 6,000. కానీ లలిత దగ్గర నుంచి రిసీవ్ అయింది ఎంత? 5,800 అండి. అర్థమైందా? 6,000 రూపీస్ లలిత దగ్గర నుంచి రావాలండి. కానీ మనకి ఎంత రిసీవ్ అవుతుంది? 5,800 రిసీవ్ అవుతుంది. అంటే 200 ఏంటి? మనకి డిస్కౌంట్ అనమాట. దాన్ని ఏమంటారు? డిస్కౌంట్. అంటే డిస్కౌంట్ అలౌడ్ అండి. అంటే 13 క్యాష్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు లలిత అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు లలిత అకౌంట్. ఎంతండి? 5,800 రిసీవ్ అయింది. 200 డిస్కౌంట్ అలౌడ్. లలిత 6,000. అంటే బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత
లలిత ఆఫ్టర్ డిస్కౌంట్ అలౌడ్ అర్థమైందండి. తర్వాత క్యాష్ పెయిడ్ టు జగన్ 6,950 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. మనం క్యాష్ పే చేసే ఉంటాం ఎవరికి? జగన్కి, అంతే కదా. మనం జగన్ నుంచి పర్చేజ్ చేసాం. జగన్కి ఎంత పే చేయాలి? మనం 7,000 రూపీస్ పే చేయాలి. కానీ ఎంత పే చేస్తున్నాం? 6,950 పే చేయడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? ఇప్పుడు 7,000 అండి. మనం పే చేయవలసిన అమౌంట్ 6,950 పే చేయడం జరుగుతుందండి. అంటే మిగతా 50 రూపీస్ రిసీవింగ్ డిస్కౌంట్, వచ్చిన డిస్కౌంట్ అనమాట అండి. అదేంటి? ఇన్కమ్ ఏమవుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చెబుతుంది. పే చేసినప్పుడు ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? జగన్. మనం క్యాష్ పే చేస్తున్నాం కనుక ఎవరికి పే చేస్తున్నాం? జగన్ పే చేస్తున్నాం. అంచేత జగన్ అకౌంట్ డెటార్, జగన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, జగన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. జగన్ పే చేయవలసింది 7,000. మనం ఎంత పే చేసాం? 6,950. రిమైనింగ్ 50 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్. being cash paid to Jagan after received డిస్కౌంట్. ఓకేనా? ఇదండి రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సోల్డ్ గూడ్స్ టు రాహుల్కి సేల్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఇక రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? మనం సేల్ చేస్తుంటే ఎవరు తీసుకుంటున్నాడు? రాహుల్ తీసుకుంటున్నాడు. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ రాహుల్. సేల్స్ అయినప్పుడు సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చూపుతుందని చెప్పాను? క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. అంటే సేల్స్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే ఎంట్రీ ఏమవుతుంది? రాహుల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ January 18. ఏంటి? 18 అండి. రాహుల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. రాహుల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 5,000. being sold goods to Rahul on credit. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చి పర్చేజ్డ్ స్టేషనరీ
స్టేషనరీ పర్చేజ్ చేసామంటండి, మీకు తెలుసండి. అక్కడ స్టేషనరీ అనేది ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, స్టేషనరీ. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, మనం వేస్తాం, ఇది క్యాష్ ట్రాన్సాక్షనే కదా. గివింగ్ ఆస్పెక్ట్ క్యాష్ అండి. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్. స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. స్టేషనరీ అకౌంట్ అట్ క్యాష్ అకౌంట్. ఎంతండి అమౌంట్ ఎంత, 100. being stationery purchased, అంతే అండి. తర్వాత ఏంటి, రాహుల్ పెయిడ్ 4,800 రూపీస్ అండ్ 200 బీయింగ్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెబిట్స్ బీయింగ్ రాహుల్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. మనం రాహుల్కి అమ్మిన సరికి ఎంత అండి, 5,000 అమ్మామండి. మనం రాహుల్ దగ్గర నుంచి రిసీవ్ అవ్వాల్సింది ఎంత, 5,000. కానీ ఎంత రిసీవ్ అవుతుంది, 4,800 రిసీవ్ అవుతుంది. మిగతాది బ్యాడ్ డెబిట్స్ అంటున్నాడు. అంటే వాడు బిజినెస్ ఇన్సాల్వెంట్ అయిందండి, అంటే దివాలా తీసింది. అంచేత మనకి వచ్చే అమౌంట్ ఎంత, క్యాష్ 4,800. అంచేత క్యాష్ అకౌంట్ డెటార్, బ్యాడ్ డెబిట్స్ అకౌంట్ డెటార్ టు రాహుల్ అకౌంట్ 4,800, ఇక్కడేమో 200, ఇక్కడ 5,000. being cash received, being cash received from Rahul after writing of బ్యాడ్ డెబిట్స్. లేకపోతే మొత్తం అంతా రాయాలండి. ఏం రాయాలి మొత్తం అంతాను, బీయింగ్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రాహుల్ అండ్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెబిట్స్ రాహుల్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్ అని పూర్తిగా రాస్తే రాయించండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ వచ్చేటంటే అండి, పెయిడ్ ఫర్ చారిటీ 800, పోస్టేజ్ 200. పెయిడ్ అంటే ఆడే అంటున్నాడు, ఇది ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంచేత 24 చారిటీ అకౌంట్ డెటార్, పోస్టేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. being charity
being charity, postage paid. $1,000. తర్వాత 31st ఏంటి? శాలరీస్ పెయిడ్. శాలరీస్ పెయిడ్ ఇది కూడా అంతే కదండి. శాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ అండి. శాలరీస్ అకౌంట్ డెటార్, శాలరీస్ అకౌంట్ డెటార్. గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాష్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000. being salaries paid, being salaries paid. ఇదండి ఈ ప్రాబ్లం. మీకు ఇచ్చిన హోంవర్క్ ఏమిది ఇచ్చానో దాన్ని మళ్ళీ మీకు చెప్పడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో మనం ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం, సెకండ్ ప్రాబ్లం చెప్పుకున్నాం, ఫోర్త్ ప్రాబ్లం చెప్పుకున్నాం, ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పుకున్నాం, అలాగే సిక్స్త్ ప్రాబ్లం చెప్పుకున్నాం, సెవెంత్ ప్రాబ్లం కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనకి మిగిలినవి ఏంటంటే థర్డ్, ఎయిత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఎక్కించుకోండి అమ్మా. మీరు పేజ్ నెంబర్ వచ్చి 35 అండి. టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లోనండి పేజ్ నెంబరు 35. ఎంతండి? 35. ప్రాబ్లం 3 అండి. థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పబోయేది అదండి. ఇది హెచ్డబ్ల్యూ 2014 ఫస్ట్ జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఇది వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమై ఉంటే మీరు ఏ ప్రాబ్లం అయినా ఇంచుమించు చేయగలుగుతారండి. ఓకేనా? 2014 June 1st started business with cash. 1 lakh rupees. 1 lakh rupees. తర్వాత June 2nd అండి సేల్స్ 30,000. సేల్స్ ఏంటమ్మా? 30,000 అండి. అలాగే June 4th పర్సేజెస్ 40,000. 40,000 ఏమండి. తర్వాత 6th సోల్డ్ గూడ్స్ టు మహేష్ 35,000. సోల్డ్ గూడ్స్ టు మహేష్ 35,000. ఓకేనా? 9th బాట్ గూడ్స్ ఫ్రమ్ రాధికా 25,000 rupees. 11th sold goods to Swati for cash. 10,000. sold goods to Swati for cash 10,000.
15. Mahesh returned goods. Mahesh returned goods 5,000. Mahesh returned goods 5,000. తర్వాత 18. Commission received 1,000. Commission received 1,000. 19. Heating expenses 500. Heating expenses 500. 20. June 20 అండి. Cash paid to Pramod. Cash paid to Pramod 6,000. Cash paid to Pramod 6,000. 22nd. Returned goods to Radhika. 2,000. Returned goods to Radhika 2,000. 25th. Goods withdrawn for domestic use. 5,000. Goods withdrawn for domestic use 5,000. 27th. Cash received from Anand. 4,000. Cash received from Anand 4,000. And discount allowed 50 rupees. 28th. Interest received 500. 28th ఏంటమ్మా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 500. 27th రాసుకున్నారు కదా, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ 4,000, డిస్కౌంట్ అలౌడ్ 50 ఏమ్మా. 29th క్యాష్ పేడ్ టు రామన్ 4,900. After receiving a discount of 100. Cash paid to Raman 4,900. After receiving a discount of 100. June 30 అండి. Commission paid 300. Commission paid ఎంతమ్మా 300. ఇది ప్రాబ్లం. మీకు ఇందులో మీకు అన్నీ చెప్పినవి ఉన్నాయండి. అదేంటండి అయినా సరే కొన్ని చెప్తున్నాను చూడండి. ఇక్కడ 15 చూడండి, మహేష్ రిటర్న్ గూడ్స్ అన్నాడండి. మహేష్ రిటర్న్ చేసాడండి అంటే మనకి రిసీవ్ అవుతున్నాయి. అవి ఏమవుతుంది, సేల్స్ రిటర్న్స్ అవుతుందండి. ఏమవుతుంది, సేల్స్ రిటర్న్. అంటే ఏం రాయాలి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, మహేష్ టు మహేష్ అకౌంట్. ఓకేనా. అలాగే హీటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్సెస్ ఏమిటైనా సరే డెబిట్ చేయాలండి. హీటింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డైరెక్ట్ క్యాష్ అకౌంట్, హీటింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డైరెక్ట్ క్యాష్ అకౌంట్. అలాగే తర్వాత రిటర్న్ గూడ్స్ టు రాధిక 22nd అండి. చూసారా, రిటర్న్ గూడ్స్ టు రాధిక. మనం రాధికకి రిటర్న్ చేసామంటండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, రాధిక. మనం రిటర్న్ చేస్తున్నాం అంటే ఏంటి, పర్చేజ్ చేసినవి మనం రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే పర్చేజ్ రిటర్న్స్ ఇప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చెప్తుంది. అంటే రాధిక అకౌంట్ డైరెక్ట్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అండి. గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అని రాసుకోండి. అక్కడ గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ డొమెస్టిక్ యూజ్ అండి. 25th డొమెస్టిక్ యూజ్ అంటే సొంత అవసరాలకు కాదు, ప్రైవేట్ అవసరాలకి. సొంత అవసరాలకు కాదండి, మామూలుగా ఖర్చు పెట్టింది. అంచేత విత్డ్రా చేసుకుందండి. క్యాష్ అకౌంట్ అటాట్ బ్యాంక్ అకౌంట్. ఏం రాయాలి, క్యాష్ అకౌంట్ అటాట్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా.
తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ 4000 డిస్కౌంట్ కూడా తెలుసు మీకు. ఇప్పుడే చెప్పడం జరిగిందండి ఇందా ప్రాబ్లంలో, హోంవర్క్ ప్రాబ్లం అన్నీ మీకు తెలుసున్నాయి. నెక్స్ట్ వచ్చి 8th ప్రాబ్లం ఎక్కించుకోండి. ఇప్పుడు ప్రాబ్లం 3rd ఎక్కించుకున్నారు. అలాగే ప్రాబ్లం 8 కూడా హోంవర్క్ అండి, ఇంటి దగ్గర చేసుకురావాలి. ఇది వచ్చి 8th ప్రాబ్లం వచ్చి పేజ్ నెంబర్ 37 ప్రాబ్లం 8 అండి. ప్రాబ్లం 8 అదేనా? write journal entries in the books of Sudha and Co. Write journal entries in the books of Sudha and Co. 2014 July 1st. 2014 July 1st. Started business with a capital of 90,000 rupees. 90,000 rupees. మళ్ళీ ఫస్ట్ అండి, మళ్ళీ జూలై 1st. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ తరుణ్ ఆన్ క్రేట్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ తరుణ్ ఆన్ క్రేట్ 20,000 rupees. 20,000 rupees. July 2nd. Sold goods to Sonu 30,000 rupees. 30,000 rupees. July 3rd. Purchased goods from Ragan. Purchased goods from Ragan for cash. 25,000 rupees. 25,000 rupees. 25,000 rupees. Fourth అండి, sold goods to Tony. Sold goods to Tony for cash. ఇందాక సోను, ఇదేమో టోనీ. Sold goods to Tony for cash 16,000 rupees. 16,000 rupees. తర్వాత 5th, July 5th. Goods returned to Ragan. 5,000 rupees. Goods returned to Ragan 5,000 rupees. 5,000 rupees. అలాగే July 6th. Bought furniture for 15,000 rupees. 15,000 rupees. 15,000 rupees. 18 అండి. Sold goods to Sudeep. 12,500. 19th. Goods returned from Sudeep. 2,000. Goods returned from Sudeep 2,000. 25th. Cash received from Sudeep. 5,500. 28th. Goods taken by Sudha and Co. For domestic use 3,000. అండ్ డొమెస్టిక్ యూజ్ అంటున్నాడు కదండి. డొమెస్టిక్ యూజ్ అంటే సొంతానికి అవుతుందండి, అంటే డ్రాయింగ్స్ అవుతాయండి. ఏమండి ఇందాకది కూడా అంతే అండి. గూడ్స్ విత్ డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్. ఇందా ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాం కదా, 3rd ప్రాబ్లం, అది కూడా అంతే అండి, డ్రాయింగ్స్ అవుతాయి.
అర్థమైందా? గూడ్స్ విత్ డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్ అంతే అండి. ఇందా మార్చమన్నాను, మళ్ళీ మామూలు రాసుకోండి. గూడ్స్ విత్ డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్ అండి. ఓకేనా? ఇదండి జర్నల్ ఎంట్రీస్ అనే చాప్టర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ ఎంట్రీస్ అవి వస్తేనే మనకు తర్వాత లెడ్జరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఏమండి, ఇందులో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 5 మార్క్స్ క్వశ్చన్స్. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి 5 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకోండి. 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకోండి అమ్మా. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. అలాగే నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. తర్వాత థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ along with their debit credit rules. Explain different types of accounts along with their debit credit rules. Debit credit rules. ఈ 3 క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 5 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంటుంది. ఈసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఈసారి 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ బుక్ కీపింగ్? తర్వాత నెక్స్ట్ వచ్చి డిఫైన్ అకౌంటింగ్. తర్వాత వచ్చి వాట్ ఈజ్ యాన్ అకౌంటింగ్ సైకిల్. తర్వాత థర్డ్ వచ్చి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. ఓకేనా? ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.